సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు పాలసీలోని లోపాలను సవరించాలని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. గతంలోని జగన్ ప్రభుత్వం పరిసరాల యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేసేందుకు కొన్ని జీవోలను చేసిందని ఆరోపించారు. వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ పాలసీ జీవో నెంబర్ 69లో కొన్ని లోపాలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 25% ప్రొక్యూర్మెంట్ స్థానిక ఎంఎస్ఎంఈలకు ఇవ్వాలని కోరారు. అలాగే L1 ఎవరైతే ఉన్నారో వారికంటే ప్రైస్లో 15% లోకల్గా ఉన్న ఎంఎస్ఎంఈలకు తగ్గించి ఇవ్వాలని విన్నవించారు. దీనివల్ల స్థానికంగా పరిశ్రమలు పెరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఉపాధి పరిశ్రమలపై లఘు చర్చలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ ఫ్యామిలీ ఈ జీవో ఇచ్చారు అధ్యక్ష. జీవో నెంబర్ 69 మంచిది, సంతోషం. కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి అధ్యక్ష. నేరుగా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏంటంటే స్థానికంగా ఏమైతే ఎంఎస్ఎంఈలు ఉన్నారో వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకునే టెండర్స్ వీటన్నిటిలో కూడా ఎంఎస్ఎంఈలకి 25% లోకల్ ప్రొక్యూర్మెంట్ కింద పర్చేజ్ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. కానీ పర్చేజ్ ప్రిఫరెన్స్ ఒకటే ఇచ్చినందువల్ల వాళ్ళకి ఉపయోగపడేదే లేదు. ఎందుకంటే పెద్ద సంస్థలు టెండర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు మల్టీనేషనల్స్ కావచ్చు, భారతదేశంలో అతిపెద్ద టర్నోవర్ కలిగి ఉన్న సంస్థలకి ఈ ఎంఎస్ఎంఈలు పోటీ పడగలిగే పరిస్థితి ఉండదు. అదే వీళ్ళు ఇచ్చిన మన జీవోలో GOAP has stipulated MSME public procurement policy in line with Government of India policy, mandating 25% in public procurement from micro and small enterprises registered within the state. ఇక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 25% వాళ్ళు ప్రొక్యూర్మెంట్ స్థానికంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు ఇవ్వాలని, అలాగే వాళ్ళు ఇంకొకటి ఇచ్చున్నారు అధ్యక్ష. L1 ఎవరైతే వస్తారో వాళ్ళకంటే ప్రైస్లో కూడా 15% లోకల్గా ఉన్న ఎంఎస్ఎంఈలకు ఇవ్వాలని. ఎందుకంటే మనం 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మన మేనిఫెస్టోలో పెట్టింది. ఆ లక్ష్యంగా ముఖ్యమంత్రి గారి ఆశయం, లోకేష్ బాబు గారి కర్తవ్య దీక్షతో ముందుకు సాగుతూ ఉంది అధ్యక్ష. మనం పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చే కాకుండా ఇప్పుడు మనం స్కూల్ విద్యార్థులకి సగటున సరాసరి 50 లక్షల జతల బూట్లు కొంటా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో కూడా స్థానికంగా ఎంఎస్ఎంఈలకి 25% ఇవ్వాలి. కానీ లక్నోనో లేకపోతే ఢిల్లీనో లేకపోతే చండీగఢ్ నుంచి వచ్చిన సంస్థలు టెండర్లు పార్టిసిపేట్ చేసినప్పుడు స్థానికులకి 25% అని చెప్పి మనం రిజర్వేషన్ ఇస్తున్నాం, స్థానికులకి అలాట్ చేస్తాం. కానీ ఆ పెద్ద సంస్థతో ఈ ఎంఎస్ఎంఈలు చిన్న చిన్న తయారీదారులు ప్రైస్లో కూడా వాళ్ళకి రిబేట్ ఇవ్వకపోతే పోటీ పడలేని పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళకి మనం ఎంఎస్ఎంఈల్లో ఈ ఇండస్ట్రియల్ పాలసీల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రైస్ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి రిబేట్ ఇవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం కొన్ని ఇండస్ట్రియలిస్టుల్ని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి